ఇరాన్కి ప్రాపర్ ఎయిర్ డిఫెన్స్ లేదు, నేవీ లేదు. ఇజ్రాయెల్తో పోటీ పడే అంత ఇంటెలిజెన్స్ అసలే లేదు. మరి యుఎస్తో ఇన్ని రోజులు వార్ని ఎలా సాగిస్తుంది? ఈ వార్లో ఎవరు గెలిచేలాగున్నారో తెలుసా? సింపుల్గా చెప్తాను చూడండి. ఇరాన్కి ప్రాపర్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ లేకపోయినా ఇట్ హ్యాస్ హ్యూజ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ హ్యూజ్ డ్రోన్ క్యాపబిలిటీ. మీరు ప్రాపర్గా చూస్తే మొన్న యుక్రెయిన్ వార్లో కూడా రష్యా వాడిన డ్రోన్స్ అన్నీ కూడా ఇరాన్ వాళ్ళే. అంటే ఇరాన్ వాళ్ళు వాడే ఈచ్ డ్రోన్ కాస్ట్ వచ్చేసి 20,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది. కానీ యుఎస్ వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి వాడే పేట్రియాటిక్ మిసైల్స్ ఈచ్ కాస్ట్ వచ్చేసి $7 మిలియన్. వీళ్ళు ₹20 ఖర్చు పెడితే వాళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే వార్ మొదలై 18 డేస్ అవుతుంది. యుఎస్ వాళ్ళు ఇప్పుడు దాకా ఈ వార్ మీద ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? అక్షరాల $14 బిలియన్, అంటే $1,400 కోట్ల. ఇరాన్ వాళ్ళకి సెకండ్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉందో తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హర్మోస్. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోస్ అనేది మీకు వి షేప్ లో ఉంటది. ఎక్కడైతే షిప్స్ టర్నింగ్ తీసుకోవాలో అక్కడ పెద్ద పెద్ద హిల్స్ ఉంటాయి. అండ్ ఆ ల్యాండ్ వచ్చేసి ఇరాన్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక్క ఈ స్ట్రైట్ రూట్ లోనే వరల్డ్ లోని 25% ఆఫ్ ది ఆయిల్ ట్యాంకర్స్ ఈ రూట్ లో వస్తాయి. అక్కడ మొత్తం మైన్స్ పెట్టడం వల్ల అన్నీ ఆగిపోయినాయి. యుఎస్ వాళ్ళ వార్షిప్ ఏదైతే ఉందో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అక్కడ దగ్గరలోనే ఉన్నా కానీ పంపట్లేదు. ఏమాత్రం డ్యామేజ్ అయినా కానీ వాళ్ళకి బిలియన్స్లో లాస్ వస్తుంది. అందుకనే ట్రంప్ నాటో అలైస్ అయిన అన్ని కంట్రీస్ని కూడా వాళ్ళ వార్షిప్స్ని పంపమని అడుగుతున్నారు. కానీ వాళ్ళందరూ ప్రస్తుతానికి రిజెక్ట్ చేసినా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఉన్న న్యూస్. ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న వేరే బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? ఈ వార్ని రీజనల్ వార్గా కాకుండా గ్లోబల్ వార్గా మార్చాలని చెప్పి. అంటే ఎన్ని కంట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయితే అంత పెద్దగా ఈ వార్ మారింది అండ్ యుఎస్ మీద అంత ప్రెషర్ వస్తుంది. ఆల్రెడీ అరబ్ కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు ప్రెషర్ పెడుతున్నాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద. అండ్ రీసెంట్ పోల్స్లో యుఎస్లో కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ అగెనెస్ట్గా ఉన్నారు ఈ వార్కి. అందుకోసమే ట్రంప్ ఈ వార్ని ఎలాగైనా త్వరగా ముగించాలని చెప్పి యుఎస్ సోల్జర్స్ని అలాంగ్ విత్ న్యూక్లియర్ సైంటిస్ట్తో పాటు ఇరాన్లోకి పంపించే ఆపరేషన్ చేస్తుంది. దానికోసమే థౌజండ్స్ ఆఫ్ యుఎస్ సోల్జర్స్ అండ్ 3 వార్షిప్స్ని ఈరోజు ఇరాన్ వైపు పంపించే డెసిషన్ తీసుకుంది. వీళ్ళ పని ఏంటంటే ఇరాన్లో ఉండే న్యూక్లియర్ మెటీరియల్ని న్యూట్రలైజ్ చేయాలి, లేదంటే డైల్యూట్ చేయాలి. కానీ ఈ క్రమంలో ఆ సోల్జర్స్కి ఏమన్నా అయిందంటే అది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఇంకా బిగ్గెస్ట్ హెడేక్గా మారే అవకాశం ఉంది. ఈ వార్స్కి సంబంధించిన ఒక సామెత ఉంది. అదేంటో తెలుసా? బలవంతుడు గెలిచినా కానీ నష్టపోతే ఓడిపోయినట్టే, కానీ బలహీనుడు ఓడిపోయినా కానీ బతికే ఉంటే గెలిచినట్టే. మరి వారు ఎవరు గెలుస్తున్నట్టు వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.